క్యూట్‌గా ఉన్నాయి హెయిర్ పిన్స్ మేకింగ్ ఎలాగో చూసేద్దాం వచ్చేయండి. హలో బ్యూటిఫుల్ లేడీస్, నేను మీ చంద్రకళ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చంద్రస్ క్రాఫ్ట్స్ అండ్ జ్యువెలరీ. సో ఆల్రెడీ అయితే చూసేసారు కదండీ, నేను హెయిర్ పిన్స్ అయితే మేకింగ్ అనేది నాకు ఆర్డర్ అయితే వచ్చింది. ఆ మేకింగ్ అయితే చూపిస్తున్నాను. సో దీనికైతే ఫస్ట్ పెరల్ చైన్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ నేను ఏమేమి తీసుకుంటున్నానో అవన్నీ చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ పింక్ కలర్ హాఫ్ మూన్ షేప్ కుందన్స్ అయితే తీసుకున్నాను. అలాగే డ్రాప్ షేప్ కుందన్స్ అండ్ స్క్వేర్ షేప్ కూడా పింక్ కలర్ అయితే నేను తీసుకున్నానండి. అండ్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయగలరండి. సో నా వీడియోస్ అయితే చూస్తున్నారు అండి, బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే చేయగలరు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం మోటివేటెడ్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ ఐడియాస్ అండ్ వీడియోస్ అనేది నేను మీకు షేర్ అయితే చేయగలనండి. సో మనమైతే వీడియో అంటే హెయిర్ పిన్స్ మేకింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఆల్రెడీ నేను మీకు తెలుసు కదండి, B7000 గ్లూ అయితేనే నేను మ్యాక్సిమం యూస్ చేస్తాను. ఓన్లీ థ్రెడ్స్కి మాత్రమే నార్మల్ గ్లూ అయితే యూస్ చేశాను. సో ఫస్ట్ అయితే OHP షీట్ అయితే తీసుకున్నాను. దానికి గ్లూ అయితే అప్లై చేసి ఫస్ట్ డ్రాప్ షేప్ కుందని OHP షీట్ మీద అతికించానండి. అండ్ నెక్స్ట్ దానికి అటు సైడ్ ఇటు సైడ్న హాఫ్ మూన్ షేప్ పింక్ కలర్ అయితే కుందన్స్ అనేది నేను అతికించాను. అంటే మనకి కుందన్స్ షేప్ ఎలా వస్తుందంటే ఒక లోటస్ లాగా మనకి ఇది వస్తుందండి. కిందేమో పెరల్ చైన్ అయితే వస్తుంది. సో ఈ డిజైన్ ఎలా ఉంది అనేది చూసేయండి. సో ఫస్ట్ అయితే ఇది కొంచెం నేను తీసుకున్న గ్లూ అయితే కొంచెం వాటరిష్గా ఉందండి. అంటే కొంచెం ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది ఆరడానికి. సో నేను ఇప్పటివరకు అయితే మ్యాక్సిమం వ్యాక్స్ షీట్ మీదే నేను ప్రతి డిజైన్ని వ్యాక్స్ షీట్ మీద అయితే అతికించానండి. ఫస్ట్ టైం అయితే నేను OHP షీట్ అయితే తీసుకొచ్చి OHP షీట్ మీద అయితే నేను డిజైన్ చేస్తున్నాను. సో OHP షీట్ ఏంటంటే మనం అది కొంచెం ఎలా ఉందంటే స్లిప్పరీగా ఉంది కదా. సో గ్లూ వేసిన తర్వాత మనం కుందన్స్ అతికిస్తుంటే కొంచెం జారిపోతుందండి. అంటే నేను తీసుకున్నది కొంచెం వాటరిష్గా ఉంది గ్లూ అనేది. సో కొంచెం అనేది టైం అయితే తీసుకుంటుంది. సో అయితే వ్యాక్స్ షీట్ మీద అయితే కనుక అది మనం అంటే గ్లో అనేది అప్లై చేయగానే అది అక్కడే ఉంటుంది. సో అది అటు ఇటు అయితే జరగదు. అది కొంచెం వాటర్గా ఉన్నా సరే మనకైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బట్ ఇది కొంచెం జారిపోతుంది, కొంచెం టైం టేకన్ అయితే అవుతుంది. సో ఆల్రెడీ మనం స్క్వేర్ షేప్ కుందన్స్ రౌండ్ షేప్ తర్వాత మనం లోటస్ లాగా అతికించాం కదండి. మిడిల్లో స్క్వేర్ షేప్ కుందని అయితే అతికించాను. దానికి రౌండ్గా నేను పెరల్ చైన్ అయితే అతికిస్తున్నానండి. దీన్ని 3 స్టెప్స్గా అయితే అతికిస్తున్నాను. అది మనం ఫస్టే ఎన్ని పెరల్స్ అనేది అంటే అది చైన్ కదా, ఎన్ని పడుతుంది అనేది చూసుకొని కట్ చేసుకొని అతికించుకుంటే నీట్గా వస్తుందండి. సో ఈ హెయిర్ పిన్స్ అయితే మనకు అయితే ఆర్డర్ వచ్చిందండి. అండ్ నేను ఆల్రెడీ మనకి శ్రావణ మాసం అయితే వచ్చింది కదండి. నేనైతే బ్యాంగిల్స్ అనేది ఆఫర్లో అయితే పెట్టానండి. దానికి కూడా కొన్ని ఆర్డర్స్ అయితే వచ్చాయి. వాటిని నేను ఫొటోస్ కానీ వీడియోస్ అయితే తీయడానికి కుదరలేదండి. ఫొటోస్ వరకే తీసాను. సో అండ్ యూట్యూబ్లో అయితే అంటే అన్నీ పెట్టడానికి అయితే అవ్వదండి. ఇన్స్టాగ్రామ్లో నేను ఫొటోస్ కానీ పోస్టులు కానీ చాలా అయితే పెట్టాను. బ్యాంగిల్స్ అనేది మంచి కలెక్షన్ అయితే ఉందండి. ఒకసారి నేను డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను. ఒకసారి అయితే నా పేజ్ని విజిట్ చేయండి అండ్ ఫాలో కూడా చేసి నాకు సపోర్ట్ అయితే చేయగలరు. అండ్ ఈ బిజినెస్లో ఏంటంటే మనం ఎంత తక్కువ చెప్పినా నేను మెటీరియల్ అనేది ఎలా తీసుకొస్తానంటే రీసెల్లింగ్గా కాకుండా హోల్సేల్ రేట్స్కి అయితే తీసుకొస్తానండి. సో మన దగ్గర ఎలా రేట్స్ అయితే ఉంటుందంటే బయట ఉన్న రేట్ కంటే మన దగ్గర ఇంకా కొంచెం రీజనబుల్గా చాలా తక్కువకే ఉంటుంది అని నేను అనుకోవడం లేదు. చాలామంది అయితే నాతో అన్నారు. సో అందుకే చెప్తున్నాను, చాలా తక్కువ ఉంది. కానీ మనం ఎంత తక్కువ ప్రైస్ చెప్పినా వాళ్ళు ఇంకా దాన్ని బార్గెన్ అడుగుతూనే ఉన్నారు. వాళ్ళు అడిగిన రేటుకి మనకి మెటీరియల్ కూడా రాదండి. వాళ్ళు చెప్పిన బ్యాంగిల్ సెట్కి మనకి మెటీరియల్ కూడా రాదు అనే సిచ్యువేషన్లో వాళ్ళు బార్గెన్ అయితే చేస్తున్నారు. ఇలా చాలామంది చేశారు. అండ్ నాకు ఒక 2-3 సెట్స్ బ్యాంగిల్ సెట్స్ కూడా అలాగే ఆర్డర్ వచ్చాయి. ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేశారంటే
ఎప్పుడు మ్యాక్సిమం నేను ఆర్డర్ తీసుకున్న తర్వాత వెంటనే హాఫ్ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేపిస్తాను. అంటే మనకి ట్రస్ట్ కూడా ఉండాలి కదా! హాఫ్ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేపిస్తాను. బట్ ఏమవుతుందంటే ఆ రోజు ఎందుకో ఫ్రెండ్ అలా చాట్ చేసి తనేమందంటే నేను వేస్తాను అన్నది. నేను మెటీరియల్ తీసుకొచ్చాను, బ్యాంగిల్స్ అన్నీ చేశాను. అంతా అయిపోయిన తర్వాత మనమే వేయలేదు. ఇంకా తను చాలా సార్లు అడిగాను, 2, 3 టైమ్స్ 4 టైమ్స్ అడిగాను. అండ్ నా బ్యాంగిల్ సెట్ నా దగ్గరే ఉంది, నో ప్రాబ్లం. కానీ అలా ఎందుకు? మీరు తీసుకోవాలనుకుంటేనే కదా మాకు చెప్తే మేము చేస్తాం. అంతేగాని మీకు అవసరం లేకుండా చేపించేసి మాకు లాస్ కదా. అంటే అలా ఏం లాస్ లేదు. మాకు కూడా ఒక వీడియో అనేది ఒక సెట్ అనేది వస్తుంది. బట్ ఏంటంటే మీరు ఒకళ్ళకి అలా చేయాల్సినంత అవసరం లేదు కదా. బట్ అలా అయితే ఈ బిజినెస్లో కూడా కొన్ని ఇలా ఉన్నాయండి. బట్ అది మనం అయితే చెప్పలేము కదా. బట్ నేను మ్యాక్సిమం అయితే అప్పటి నుంచి అయితే కనుక ఫస్ట్ అంటే ఎవరైనా ఆర్డర్ ఇస్తే హాఫ్ అమౌంట్ అయితే షేర్ చేయించుకుంటున్నాను. రీసెంట్గా ఒక ఆర్డర్ కూడా వచ్చింది. అంటే అనంతపురం అలా సైడ్ నుంచి ఆర్డర్ కూడా వచ్చింది. తను కూడా సీమంతం కోసం అయితే బ్యాంగిల్స్ అయితే తీసుకుంది. హాఫ్ అమౌంట్ అయితే షేర్ చేసింది. తను బ్యాంగిల్స్ అయితే తీసుకుంది. తనకి డెలివరీ అయిన తర్వాత నేను హాఫ్ అమౌంట్ కదండి, హాఫ్ అమౌంట్కి నెక్స్ట్ హాఫ్ అమౌంట్ ఉంది కదా, దాన్ని మాత్రమే నేను తీసుకున్నాను ప్రోడక్ట్ అనేది డెలివరీ అయిన తర్వాత. చూసేవాళ్ళు కూడా చూడండి, మన ప్రోడక్ట్ అనేది ఎలా ఉందంటే మోసపోయే వాళ్ళ దగ్గర మొత్తం పెట్టి మోసపోతారు. కానీ మనలాంటి చిన్న చిన్న బిజినెస్లు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర మాత్రం ఇలానే చేస్తూ ఉంటారు. ఎందుకో మరి వాళ్ళకు వచ్చేదేం లేదు, మనకు వచ్చేదేం లేదు, కానీ ఇలా చేస్తూ ఉంటారు కొంతమంది. మనం అయితే వీడియోలోకి వచ్చేద్దామండి. అంటే మేకింగ్ అయితే చూసేద్దాం. ఆల్రెడీ చెప్పాను కదండి, మేకింగ్ అయితే అయిపోయింది. దీనికి 6 పిన్స్ అయితే నేను చేశాను. అంటే వాళ్ళు 6 పిన్స్ అడిగారు, నేను 6 పిన్స్ అయితే మేకింగ్ చేశాను. టోటల్గా అయితే మేకింగ్ అయితే చేశాను. ఈ ప్రోడక్ట్ అనేది ఇప్పుడు నేను వీడియో పెట్టే టైంకి ఆ ప్రోడక్ట్ కూడా డెలివరీ అయిపోయింది. వాళ్ళు కూడా అంటే రెడీ అయ్యారు యూజ్ చేసి. కానీ ఈ హెయిర్ పిన్స్ అయితే పింక్ కలర్ కదండి, పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది కదా, చాలా చాలా అయితే బాగుందండి. నాకైతే సూపర్గా నచ్చింది. మీకు కూడా ఈ డిజైన్ అనేది ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దండి ప్లీజ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ అయితే చేయగలరండి. మీరు చేసే ఒక లైక్ అండ్ ఒక కామెంట్ అనేది మాకు చాలా సపోర్ట్ అయితే అవుతుంది. అండ్ ఇలాంటి బ్యూటిఫుల్ డిజైన్స్, హెయిర్ పిన్స్, థ్రెడ్ బ్యాంగిల్స్ ఇలా ఏమైనా కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద షేర్ చేస్తానండి. మీరు డిఎం అయితే చేస్తే నేను కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంది. వీటిని అయితే నేను హెయిర్ పిన్స్గా అయితే కన్వర్ట్ చేశానండి. దీన్ని ఎలా అయినా అంటే హెయిర్ పిన్స్గా యూజ్ చేసుకోవచ్చు, చాలా విధాలుగా అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే హెయిర్ పిన్స్ అయితే ఫొటోస్ అయితే షేర్ చేశానండి. ఇలాంటి బ్యూటిఫుల్ డిజైన్స్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.